హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి డాషు దొంగతనానికని వెళ్ళి 3వ స్టేర్ నుంచి కిందకి పడిపోతాడు కదా. కాలుకి పెద్ద దెబ్బ తగులుతుందన్నమాట. అసలు గుంటూరులో దొంగతనం చేస్తున్న వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పేసి డీసీపీ సన్నీ ఏమో తిరుగుతూ ఉన్నాడు కదా. ఇంకా అందుకనే సన్నీకి డౌట్ వస్తుంది. కాబట్టి కొన్ని రోజులు మీరు దొంగతనాలు ఆపండి అని చెప్పేసి లేడీ కానిస్టేబుల్ నీలవేణి చెప్తుంది కదా. మీ మీదే డౌట్ వచ్చింది కాబట్టి ఈరోజు మీటింగ్లో మీ పేర్లు కూడా అనుకున్నారు అని చెప్పేసి నీలవేణి ఫోన్ చేసి చెప్పగానే ఇంకా డాష్ అంటూ ఉంటాడు కదా, బాబీ నువ్వైతే రావద్దు దొంగతనానికి, నేను వెళ్తాను అని చెప్పేసి డాష్ ఒక్కడు దొంగతనానికి వెళ్తాడనమాట. మొత్తానికి దొంగతనం చేసుకొని పైనుంచి కిందకి దూకబోయి కాలు జారి కింద పడిపోతాడు. కాలుకి పెద్ద దెబ్బ తగులుతుంది. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్తే దొంగతనం చేసిన వాళ్ళు ఇంకా బయటపడిపోతారు కదా. అసలే సందీప్ చాలా ఇంట్రెస్ట్గా ఎతుకుతూ ఉన్నాడు కదా. చాలా రోజుల నుంచి దొంగతనం చేస్తున్నారు, దొరకట్లేదు, ఎలాగైనా సరే పట్టుకుంటాను అని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి హాస్పిటల్కి తీసుకుని వెళ్తే వీళ్ళే దొంగలు అని చెప్పి తెలిసిపోతుందని చెప్పేసి ఇంకా డాష్ని ఒక రూమ్లోకి పెట్టేసి బావి నేరుగా కూడా హాసిని వాళ్ళ ఇంటికి వెళ్ళి హాసినిని భయపించి బెదిరించి ఇంకా మొత్తానికి హాసినిని డాష్ దగ్గరికి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు కదా. అప్పటికి అంటూ ఉంటుంది హాసిని, ఏంటి మీరేమైనా దొంగతనం చేశారా ఏంటి, లేదా ఇంత ఇలా దొంగల్లాగా ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటున్నారు, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి కదా అనేసి హాసిని చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇంకా బాబీ చెప్తూ ఉంటాడనమాట, వీడికి హాస్పిటల్ అంటే భయము, అది కాకుండా హాస్పిటల్కి తీసుకొని వెళ్తే వాళ్ళ అమ్మకి తెలిసిపోతుంది, వాళ్ళ అమ్మకి వీడికి ఏదన్నా అయ్యిందంటే వాళ్ళ అమ్మ తట్టుకోలేదు, కాబట్టి ఎంత ఎందుకు అని చెప్పేసి నువ్వు డాక్టర్వే కదా, ఇంటింటికి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిపోతావు కదా, మరెందుకు మా విషయంలో ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు అని చెప్పేసి బాబీ ఇంకా అడుగుతూ ఉంటాడు హాసినిని. అప్పటికి హాసిని చెప్తూ ఉంటుంది, కాలుకు బాగా దెబ్బ తగిలింది, ఎక్స్రే అవన్నీ తీయాలి అంటూ ఉంటే అవన్నీ తర్వాత తీయిద్దాం, ముందు మటుకు వీడికి కాలు నొప్పి తగ్గేటట్టు చూడు, వాడు కొంచెం నడిచేటట్టుగా చూడు డాక్టర్ అమ్మ అని చెప్పేసి హాసినికి చెప్తూ ఉంటాడు బాబీని. హాసినికి అక్కడో డౌట్, వీళ్ళేదో చేయకూడని పని చేసి మొత్తానికి ఇలాగ అయ్యింది అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట. ఈలోపే బాబీ అంటూ ఉంటాడు, తినటానికి ఏమైనా తీసుకొని వస్తాను, ఆకలిగా ఉంటుంది కదా అని చెప్పేసి, ఇదిగో కలరు నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండాలి, మా డాష్ గారు నడిచేదాకా నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చి వాడు నడిచిన తర్వాతే బయటికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తాడు. ఆ మాటకి హాసినికి కోపం వచ్చి చాలా తిట్లు తిడుతుంది. ఇంకా బాబీ మటుకు ఏదైనా తినడానికి తీసుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి, ఈ రూమ్లోనే నేను బయట గడి పెట్టుకొని వెళ్తున్నాను అని చెప్పేసి గడి పెట్టేసి మరీ వెళ్తాడు కదా. నేను హాసినిని తీసుకువెళ్తున్నానన్న విషయాన్ని ఒకవేళ డీసీపీకి చెప్పావంటే నీకు మామూలుగా ఉండదు అనేసి నిషాని కూడా భయపిస్తాడు కదా. కాబట్టి ఇంకా నిషా ప్రస్తుతానికైతే ఈ మాటలన్నీ కూడా ఏం సందీప్కి చెప్పదన్నమాట. ఇంకా ఈ కలర్ శివగాడు ఇంటికే రాలేదు, టైం ఎంత అయ్యింది అసలు, వీడికి మరి బాధ్యత లేకుండా పోతుంది, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడా, అలసిపోయాను నాకు అన్నం వద్దు ఏమీ వద్దని పడుకుండిపోతాడు, వీడికి అసలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అసలు శివ చిన్న బిడ్డ, ఇంక ఈ డాష్ గాడు ఉన్నాడు కదా, వీడి వల్లే వాడు అలా తయారవుతున్నాడు, అయ్యో టైం చాలా అయ్యింది ఇంటికి తీసుకురావాలి అనేసి ఆ డాష్ గాడికి బుద్ధి ఉండద్దు, ఆ డాష్ గాడిని మామూలుగా కాదు ఇంటికి రాని బాగా అట్లగాడగాల్చి వాత పెడతాను, వాడితో తిరిగి నా కొడుకు ఇలా తయారయ్యాడు అని చెప్పేసి ఇంకా శివాని అదేనండి అలియాస్ బాబీని తిట్టుకుంటూ సత్యమ్మ వంటగది అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. హాల్లో కూర్చొని చదువుకుంటున్నటువంటి అష్టలక్ష్మి ఉంది కదా బాబీ వాళ్ళ చెల్లి, ఏంటి అమ్మ ఎందుకు ఏదో గొనుక్కుంటున్నావు నోట్లో దేని గురించి అనగానే, దేని గురించా, నీ అన్న ఉన్నాడు కదా నీ అన్న గురించి, ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనేసి అనగానే 8 అవుతుందమ్మా అనేసి అష్టలక్ష్మి చెప్తుందన్నమాట. రంగులు వేసే పని ఎన్ని గంటలకు అయిపోతుంది, 5 గంటలకు 6 గంటలకు అయిపోతుంది, అప్పటి నుంచి ఇంటికి రావడానికి 2 గంటల టైం పడుతుందా, వీడు అస్సలు నా మాట వినట్లేదు, అయినా కూడా నా మాట వినడు, నీ మాట కాదన్నాడు కదా నువ్వు చెప్పొచ్చు కదంటే అనేసి అష్టలక్ష్మితోటి సత్యం అంటూ ఉంటే, నేను చెప్పినా కూడా అన్న నా మాట అస్సలు వినడమ్మా, ఎంత చెప్పినా కూడా అంతే, పైగా నా మీదే అరుస్తూ ఉంటాడు, అదేదో నువ్వు అన్నే చూసుకోండి అనేసి అంటూ ఉంటే, ఇంకా నీ మాట నా మాట వినే రోజులు దాటిపోయిన వాడికి మంచిగా ఒక పిల్లని చూసి పెళ్లి చేసేస్తే అప్పుడు చచ్చినట్టుగా పెళ్ళం
మాట వింటాడు. ఇంకా పెళ్ళాం మాట వినకపోతే అది బాగా 4 బాదులు బాదిద్ది, లైన్‌కి తీసుకొని వస్తది కదా! అందుకే పెళ్ళాల మాటలు వింటాడు. ఈడికి అర్జెంట్‌గా ఆ పిల్లని చూసేసి పెళ్లి చేసేయాలి. రేపు పండగ నెల అయిపోయిన ఎమ్మటే పెళ్లి చేసేస్తాను అని చెప్పేసి ఇంక సత్యమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటకి అష్టలక్ష్మి, అమ్మో! పిల్లని చూసినవా అని చెప్పేసి అనగానే, పిల్లని చూసేదేంటే మా అన్న కూతురు ఉంది కదా జానకి, దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తా, అదైతేనే వీడికి కరెక్ట్‌గా సెట్ అయ్యిద్ది అని చెప్పేసి సత్యమ్మ అంటూ ఉంటే, అప్పుడు అష్టలక్ష్మి అంటూ ఉంటుంది, భలే దాన్ని చూసావులే, దానికి అన్నగాడంటే చాలా ప్రాణం. అన్నగాడిని ఏమన్నా అంటే నీ మీదకే గొడవకు వచ్చిద్ది. ఆ అన్నని ఏదన్నా అంటే ఎవరిని ఏం ఊరుకోదు. ఇంకా అన్న దాన్ని చూసి ఇంకొంచెం రెచ్చిపోతాడే తప్ప నీ మాట అసలే వినడే. అమ్మ విను కావాలంటే అనేసి అనగానే, అంత సీన్ లేదమ్మా. ఫస్టు నా కొడుక్కి నేనే ఫస్ట్, తర్వాతే అది. కావాలంటే వాడి నోటి వెంటే రేపు చెప్పిస్తాను చూడు అని చెప్పేసి అష్టలక్ష్మి సత్యమ్మకి మధ్య గొడవ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అష్టలక్ష్మి అంటుంది, నేను చూస్తాను కదా అన్న నోటి వెంట ముందు నా భార్యే ఇంపార్టెంట్, తర్వాత నువ్వు ఇంపార్టెంట్ అని చెప్తాడు చూస్తుండు అనేసి అంటూ ఉంటే, లేదు లేదు ఫస్ట్ నేనే ఇంపార్టెంట్, తర్వాతే వాడికి భార్య ఇంపార్టెంట్ అనేటట్టుగా చెప్తాడు చూడు అనేసి ఇద్దరు అలా వాదన పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇలా ఉంటే ఇంకా జానకి అనుకున్నాం కదా సత్యమ్మ వాళ్ళ అన్న కూతురు, తను ఊర్లో ఉన్న బాధ్యతలన్నీ కూడా ఆ ఊర్లో వాళ్ళకి అప్పచెప్పేసి ఇంకా చక్కగా బయలుదేరి గుంటూరు సత్యమ్మ ఇంటికి వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే సత్యమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్తుంది కదా, ఇంకా అత్తమ్మ పిలిస్తే కాదంటుందా, కాబట్టి లగేజీ గిగేజీ అంతా సర్దేసుకొని మొత్తానికి ఇంకా తనకు ఉన్నటువంటి పొలం 3 ఎకరాల పొలం ఒక ఆవిడకి అప్పచెప్పేసి, అదిగో పిన్ని ఈ పొలంలో ఏం పండించుకుంటావో పండించుకో, ఏం చేస్తారో చేసుకోండి, నేను ఇప్పుడు అలా అయితే రాను, నేను చాలా రోజుల తర్వాత వస్తా, కాకపోతే ఆ పొలంలో ఏం పండినా సరే నాకు కొంచెం డబ్బులైతే ఇవ్వండి, ఎందుకంటే నా బావకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆవిడికి, ఇంకా అలాగే అక్క ఇదిగో నాకు 7 బరిగుడ్లు ఉన్నాయి, అవి చక్కగా పాలు అన్నీ ఇస్తాయి, కాబట్టి నువ్వు ఆ పాలు పితుక్కో, అమ్ముకో, కావాలంటే వాడి కింద ఉండే షెడ్డు కూడా నువ్వే తీసేసుకో, కాకపోతే నాకు వాటిల్లో కొంచెం డబ్బులు ఇవ్వు, నా బావకి ఇవ్వాలి అని చెప్పేసి అందరికీ జాగ్రత్తలు చెప్తూ ఉంటే, ఇంకా వ్యాన్ అతనేమో అమ్మ జానకి రా అమ్మ టైం అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. వస్తున్నాను అని చెప్పేసి అందరికీ జాగ్రత్తలు చెప్పేసి ఆస్తులందరికీ అప్పచెప్పి మొత్తానికి వాళ్ళ బాబీ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఇదిగో ఓ టైం అవుతుందని పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్పేసి అందరికీ జాగ్రత్త చెప్పేసి ఆ వ్యాన్లో ఎక్కుతూ అడుగుతూ ఉంటుంది, ఇదిగో గుంటూరు వెళ్తానికి ఎంతసేపు పడుతుంది అనేసి అనగానే, ఎంతసేపు ఎందుకు పడుతుంది జానకమ్మ, నేను 2 గంటల్లో తీసుకుపోతాను ఎక్కువ అని చెప్పేసి వ్యాన్ ఎక్కించుకొని మొత్తానికి గుంటూరుకి అయితే చేరుస్తాడనమాట జానకిని. ఇంకా జానకి సత్యమ్మ వాళ్ళ అన్న కూతురు అన్నమాట. ఇంకా బాబీ లైఫ్లోకి రావస్తుందా రాదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి కదా. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సందీప్ అది అలియాస్ సన్నీ అండి, ఇంకా దొంగ పారిపోయాడా దొరికాడా అని చెప్పేసి కానిస్టేబుళ్ళకి అందరికీ ఫోన్లు చేసి ఇక్కడ వెతకండి అక్కడ వెతకండి, వాడు 3వ స్టేజ్ మీద నుంచి పడ్డాడు, వాడు మనిషే కదా కాబట్టి కన్ఫామ్గా వాడి కాలికి దెబ్బ తగిలి ఉంటుంది, కాబట్టి వాడు ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి పోడు, ఏదో ఒక హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వస్తాడు. ఇంకా కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చెయ్యి ఇరిగిన వాళ్ళు, దెబ్బలు తగిలిన వాళ్ళు ఏ హాస్పిటల్కి వచ్చినా సరే వాళ్ళని ప్రశ్నల మీద ప్రశ్నలు వెయ్యండి, నిజం రాబట్టండి, వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగిలింది, ఎందుకు తగిలింది, అవన్నీ వివరాలు కనుక్కోండి, అప్పుడు మనకి అసలైన దొంగ ఎవరో తెలిసిపోతాడు అని చెప్పేసి సందీప్ అందరికీ ఫోన్లు చేసి కోపంతో ఊగిపోతూ ఇంకా కలర్ సేవ అదే మన బాబీ ఇంకా కాలర్ పట్టుకోబోతూ ఉంటాడు కదా, ఆ విషయం గుర్తుకు వచ్చి ఇంకా దొంగలు ఎంత దూరమో పోరు, ఈ ఊరు వదిలిపెట్టి పోరు, అది కాకుండా దొంగలు వేరే ఊరు వాళ్ళు అయ్యి ఉండరు, కంపల్సరీగా ఈ ఊరు వాళ్ళే అయ్యి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటూ నెలకోసారి 2 నెలకోసారి దొంగతనం చేస్తున్నారు, అది ఒక ఈ నెల 2 నెలలు కూడా ఏ ఇల్లు ఖాళీగా ఉంది, ఏ ఇంట్లో బ్లాక్ మనీ ఉంది అని చెప్పేసి ఆరా తీసి మరి ఇంకా వాళ్ళు దొంగతనం చేస్తున్నారు, కాబట్టి వాళ్ళు ఈ ఊరు వాళ్ళే అయ్యి ఉంటారు అని చెప్పేసి ఇంకా అమ్మ ఆలోచిస్తూ మొత్తానికి ఈలోపు హాసిని గుర్తొస్తుందన్నమాట. ఇంకా హాసిని గుర్తొచ్చి టీవీలో హాసిని ఫోటోలు అలా అలా చూసుకుంటూ, నువ్వు కూడా పెద్ద దొంగవి హాసిని, నా మనసుని కొల్లగొట్టేశావు కదా, నేను ఫస్ట్ సారి నేను చూసినప్పుడే నీ ప్రేమలో పడిపోయాను, నిన్ను లవ్ చేస్తున్నాను అన్న విషయం లాస్ట్ టైం నిన్ను కలిసినప్పుడే చెప్దామనుకున్నా, కాకపోతే చెప్పలేకపోయాను, ఈసారి మటుకు నిన్ను కన్ఫామ్గా నీకు ఆ విషయం చెప్పేస్తాను, అలాగే నీ ప్రేమను నేను పొందుతాను, ఇంకా ఇలాగే నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత చక్కగా నిన్ను ఇలాగే చూస్తూ ఉండిపోవచ్చు కదా, ఇంక ఏ అమ్మాయిని చూడాల్సిన అవసరం లేదు,
మొదటిగా నేను అలా చూసిన అమ్మాయివి నువ్వే, చివరిగా అలా చూసిన అమ్మాయివి నువ్వే అని చెప్పేసి ఇంకా హాసిని ఫోటో పెట్టుకొని నవ్వుకుంటూ హాసిని ఫోటోలన్నీ చూసుకుంటూ, హాసిని ఎంత అందంగా ఉన్నావు, అసలు ఆ కళ్ళు చూడు, నీకు ఎంత మంచి గుణం, పేదలకి హెల్ప్ చేసే గుణం ఉంది, ఉచితంగా ట్రీట్మెంట్లు ఇస్తావు, నీలాంటి మంచి భార్య నాకు ఎక్కడ దొరుకుతుంది, కాబట్టి నా మనసులో ఉన్న విషయాన్ని ముందుగా నీకు చెప్పేస్తాను, తర్వాత మా అమ్మని నీ దగ్గరికి వచ్చి మాట్లాడేటట్టు చేస్తాను, మా అమ్మే మన ఇద్దరికి పెళ్లి చేస్తుంది అని చెప్పేసి చాలా సంబరపడిపోతూ ఉంటే ఈలోపు ఆ ఇంట్లో పనిచేసే అతను వస్తాడనమాట. వచ్చి బాబు గారు మీకు రైస్ పెట్టమంటారా పులకా పెట్టమంటారా అనేసి అంటూ ఉంటే అమ్మ ఏం తింటుంది అని చెప్పేసి ఇంకా స్వరమ్మ గురించి అడుగుతాడనమాట. అమ్మగారు రైస్ పెట్టమన్నారు బాబు అనేసి అనగానే ఏంటి అమ్మ రైస్ తింటుందా, పద అమ్మ ఎక్కడుంది అని చెప్పేసి గబగబా స్వరమ్మ దగ్గరికి వస్తాడనమాట. అప్పటికే స్వరమ్మ సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఏంటమ్మా రైస్ పెట్టమన్నావంటే ఏంటి, పులకా తినొచ్చు కదా అనేసి అనగానే బాబు మధ్యాహ్నం కర్రీ చాలా ఉండిపోయింది, ఆ కూర అయిపోవాలి అంటే మనం అన్నం వండుకున్నామనుకో చక్కగా కూర అయిపోతుంది కదా, అందుకోసమే రైస్ పెట్టమన్నాను, పులకా వద్దన్నాను అనగాని ఏంటమ్మా నువ్వు అలా ఆలోచిస్తున్నావు, నేను డీసీపీనమ్మా, నువ్వు డీసీపీ అమ్మవి, అంతేగాని కూర పాడైపోద్ది అన్నం పాడైపోద్ది వేస్ట్ అయిపోద్ది అనేసి ఆలోచించే మనుషులం కాదమ్మా, అలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడూ లేం కదా, కూర పోతే పోయింది చక్కగా పులకా తినమ్మా అంటూ ఉంటే అదేంటి సందీప్ ఆ మాట అంటావు, ఫుడ్ లేక బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు అనేసి అంటూ ఉంటే వాళ్ళంతా వేరు నువ్వు వేరు కదమ్మా అనేసి ఇంకా స్వరమ్మతో చెప్తూ ఉంటే అప్పుడు స్వరమ్మ అంటూ ఉంటుంది, వండుకున్న కూరలు మిగిలిపోతే పారబోయలేక ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 రోజులు తినేవాళ్ళు కూడా ఉంటారు, నేనేమన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిని ఆరోగ్యం పాడు చేసుకోవట్లేదు కదా, ఇంకా మధ్యాహ్నం కూరే కదా ఏమవుతుంది చెప్పు అని చెప్పేసి స్వరమ్మ ఇంకా సన్నీకి వాదన జరుగుతూ ఉంటుంది. అప్పుడే సన్నీ అంటాడు, నీకు ఏదన్నా అయితే నేను తట్టుకోలేనమ్మా, కాబట్టి వేడివేడిగా ఏ పూటకు ఆ పూట వండించుకొని తిను, అప్పుడు హెల్త్ బాగుంటుంది, నువ్వు మెడిసిన్ వాడాలి కదా, అలాంటిది ఇవాళ కూరలు నిన్నటి కూరలు అవి తింటానంటావేంటి, అవి తినమాకమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పేసి ఇంకా సన్నీ బతిలాడుతూ ఉంటే స్వరమ్మ కూడా సరేలే సన్నీ నీ మాట కాదన్ను, నేను పులకాలే తింటాను సరే అని చెప్పేసి అనగానే నా బంగారు అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అమ్మ అని చెప్పేసి స్వరమ్మకు ముద్దు పెట్టి సన్నీ తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను చాటుకుంటాడనమాట. అప్పుడు స్వరమ్మ కూడా సన్నీకి ముద్దు పెట్టి ఐ లవ్ యూ టూ నాన్న అని చెప్పేసి కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమను చాటుకొని ఇంకా సన్నీ భుజం మీద అలా వాలిపోతుందన్నమాట స్వరమ్మ. ఇంక ఇక్కడ ఇలా జరుగుతుంది ఉంటుంది. మొత్తానికి వచ్చేసేపటికి ఇంకా హాసిని అడుగుతూ ఉంటుందన్నమాట డాష్ని, అవును నేను డాషు అని ఎందుకు పిలుస్తాడు ఆ శివ అనేసి అనగానే డాషు అనే నా పేరు దాసు అందుకే నన్ను డాషు అని పిలుస్తాడు అనగానే అవునా మాకు తెలియదులే పాపం, సరేలే కానీ నిజంగా చెప్పు నువ్వు ఈ కాలుకి దెబ్బ ఎలా తగిలింది, మీరు దొంగతనం చేసి పారిపోయి వస్తుంటే తగిలిందా లేకపోతే యాక్సిడెంట్ అయిందా లేకపోతే దేనన్నా గుద్దేశారా, నిజం చెప్పు అంటూ ఉంటే అయ్యో మేము నిజంగానే నాకు దెబ్బ తగిలింది మేడం అనేసి చెప్తూ ఉంటాడు డాషు. మరి హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఇక్కడ ఎందుకు దొంగతనంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేసి హాసిని అడిగితే అప్పుడు డాష్ చెప్తూ ఉంటాడు, హాస్పిటల్కి వెళ్ళామనుకో ఇటు సైడ్ బెడ్ మీద ఊళ్ళంతా కాలిపోయి అమ్మో నాయను అని అరుచుకుంటూ కొందరు ఉంటారు, ఇంకో బెడ్ మీద దగ్గుకుంటూ తుమ్ముకుంటూ పేషెంట్లు ఉంటారు, వాళ్ళ మధ్య పడుకొని నాకు ట్రీట్మెంట్ తీసుకోవటం అస్సలు ఇష్టం లేదు, అందుకే ఇలా ఇక్కడ తీసుకుంటున్నామని చెప్పగానే ఏయ్ నోర్మి ఎందుకు అబద్ధాలు ఆడతావు, అసలు దొంగలాగా అబద్ధాలు ఆడతావేంటి అనగానే మేడం మేము దొంగలం కాదు మేడం, నిజం చెప్పినా మీరు నమ్మరేంటి అని చెప్పి హాసినిని ఆ డాష్ మాట్లాడుతూ ఉంటే హాసిని ఇంకా అక్కడే ఉన్నటువంటి టాబ్లెట్ మంచినీళ్ళు అలాగే ఇంజెక్షన్ 3 తీసుకొని మొత్తానికి వస్తుందన్నమాట డాష్ దగ్గరికి. అప్పుడే డాష్ అంటూ ఉంటాడు, ఏంటిది మేడం అది అనగానే నీకు నొప్పి తగ్గాలి త్వరగా నడవాలి అన్నా సరే నువ్వు ఈ మెడిసిన్ వేసుకోవాలి, ఈ టాబ్లెట్ వేసుకొని మంచినీళ్ళు తాగి కాసేపు పడుకో అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు డాష్ అంటూ ఉంటాడు, మేడం ఇవి నిజంగానే టాబ్లెట్లా లేదంటే మా మీద పగబట్టి మేము తలనొప్పి తీస్తున్నాం విసిగిస్తున్నాం అని చెప్పేసి మొత్తానికి మాకేమన్నా అవటం కోసం టాబ్లెట్లు ఇస్తున్నారా అనేసి అనగానే ఇంకా హాసి ఏం పలకకుండా మేము అలా ఇచ్చే రకాలం కాదు, డాక్టర్లు అంటేనే ప్రాణాలు కాపాడతారు కానీ ప్రాణాలు తీస్తారా ఏంటి అని చెప్పేసి ఇంకా టాబ్లెట్ ఇచ్చి మంచినీళ్ళు ఇస్తుంది అనమాట. ఇంకా అప్పుడే డాష్ కూర్చొని చక్కగా టాబ్లెట్ వేసుకొని మంచినీళ్ళు తాగేసి ఇంకా అలాగే పడుకొని మేడం మీరు అన్నం తిన్నారా అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే
ఇంకా మొత్తానికి జానకమ్మ చక్కగా లగేజీ గిగేజీ సర్దేసుకొని సత్యమ్మ ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తుంది కదా. అప్పుడే ఇంకా బాబీ కూడా చాలా ఆకలేస్తుంది. ఇంటికి పోయేమన్నా తిందాం, సత్యమ్మ వంట చేసి ఉంటుంది. సత్యమ్మ కంట పడ్డాననుకో, ఇప్పుడు సత్యమ్మ లేట్ ఎందుకు అయింది, నువ్వు అసలు లేటుగా ఎందుకు వచ్చావు, ఎక్కడికి వెళ్తావు అనేసి నా బుర్ర తింటుంది. కాబట్టి సత్యమ్మకు తెలియకుండా గబగబా అన్నం తినేసి వెళ్ళిపోవాలి. అక్కడ డాష్ గాడు అలాగే డాక్టర్ అమ్మ పాపం వీళ్ళిద్దరే ఉన్నారు కదా, వెళ్తూ వీళ్ళకి ఎవరైనా తినటానికి కూడా తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి బాబీ దొంగలాగా ఇంటికి వస్తాడనమాట. వచ్చి కిటికీల్లోంచి అంతా చూస్తే ఎవ్వరూ కనపడరు. ఓహో, అష్టలక్ష్మి అలాగే వచ్చేసేపాటికి అమ్మ ఇద్దరు పడుకున్నట్టున్నారు. ఇదే మంచి టైం, అమ్మ వంట చేసి ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినేసి వాళ్ళకి ఏదన్నా తీసుకువెళ్దాం అని చెప్పేసి డోర్ ఇలా తీస్తాడు. అంతే, ఆ డోర్ అలా తీసేలోపు బాబీ బెత్తరపోతాడనమాట. బెత్తరపోయి అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంకేముంది, జానకి చక్కగా వచ్చేసి వాళ్ళ అత్తమ్మ సత్యమ్మ వండినటువంటి వంటలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని తింటూ ఉంటుందన్నమాట. ఇంకా బాబీకి జానకి వచ్చిన సంగతి తెలియదు కదా. తలుపు డోర్లు అలా తీయగానే జానకి పళ్ళెం నిండా అన్నం కూర పెట్టుకొని లాగిస్తూ ఉంటుంది. ఇంకా ఈలోపే ఇంకా బాబీ అలా జానకిని చూసి చాలా సంతోషపడిపోతే జానకి కూడా బాబీని చూసి సంతోషపడిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా జరిగిందండి. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.